హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. రాతతో మీ తలరాత మార్చుకోండి. ఈ అవకాశం మీకోసమే. టాలెంటెడ్ రైటర్స్ కోసం ఆహా వేట. మన దగ్గర టన్నుల టాలెంట్ ఉండొచ్చు. దాన్ని నిరూపించుకోవాలంటే ఒక్క అవకాశం రావాలి. ఆ అవకాశం కోసమే ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అలా ఇండస్ట్రీలోకి వద్దామని, తమను తాము నిరూపించుకుందామని అనుకునే యంగ్ టాలెంటెడ్స్కి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ బంగారం లాంటి అవకాశం ఇస్తుంది. తాజాగా టాలెంట్ హంట్ పేరుతో కత్తి లాంటి రైటర్లను వెతికి పట్టుకునే పనిలో పడింది ఆహా. ఇక ఈ టాలెంట్ హంట్లో నిర్మాత ఎస్కేఎన్ బేబీ సినిమా ప్రొడక్షన్స్ కంపెనీ మాస్ మూవీ మేకర్స్ డైరెక్టర్ సాయి రాజేష్కి చెందిన అమృత ప్రొడక్షన్స్ కూడా భాగస్వాములు అయ్యాయి. కొత్త ఐడియాలు, సరికొత్త ఆలోచనలు ఉన్న యంగ్ రైటర్స్ను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ టాలెంట్ హంట్ పనిచేస్తుంది. కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్రర్, రొమాన్స్, యాక్షన్ ఇలా జోనర్తో సంబంధం లేకుండా మీలో టాలెంట్ ఉంటే చాలు, అవకాశం ఇవ్వడానికి మేము రెడీ అంటూ ఆహా అంటుంది. ఇక దీని గురించి ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని వివరాలు అందించారు. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో అల్లు అరవింద్ గారు ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి ఎంతో మందిని గొప్ప టెక్నీషియన్స్, నటీనటులను అరవింద్ గారు పరిచయం చేశారు. ఇప్పుడు అదే పనిని ఆహా కూడా చేస్తుంది. టాలెంట్ ఎక్కడున్నా వారికి మద్దతు ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు ఆహా ద్వారా ఇండస్ట్రీకి చాలా మంది కొత్త టాలెంట్ పరిచయం అయింది. ఇక గొప్ప కంటెంట్ క్రియేట్ కావాలంటే దాని వెనుక కళాత్మకమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఉండాలి. ఆ విషయంలో రచయితల కష్టం అంతా ఇంతా కాదు. అందుకే అలాంటి కొత్త టాలెంట్ రైటర్లను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలనే ఐడియా నిర్మాత ఎస్కేఎన్ గారికి వచ్చింది. ఇందుకే ఈ మధ్యకాలంలో మన తెలుగు రైటర్స్ సత్తా ఏంటో పాన్ ఇండియా మొత్తం తెలుస్తుంది. అందుకే ఇందులో భాగంగా టాలెంట్ హంట్ అనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్కి మధ్య ఒక వారధిలా ఇది పనిచేయబోతుంది. కేవలం గొప్ప రైటర్లను కనిపెట్టడమే దీని ముఖ్య ఉద్దేశం కాదు. దాంతో పాటు ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకునే కథల్ని, స్టోరీ టెల్లింగ్ విధానాన్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అందుకే సినిమాలు, వెబ్ సిరీస్ల కోసం కొత్త రైటర్లను వెతుకుతున్నాం అంటూ వాసుదేవ్ చెప్పారు. ఈ టాలెంట్ హంట్ గురించి నిర్మాత ఎస్కేఎన్ కూడా తన స్టైల్లో చెప్పారు. వేరే భాషల్లో ఉన్నట్టు తెలుగులో కూడా ఎందుకు వెరైటీ స్టోరీలు రావడం లేదు అంటూ చాలామంది నన్ను అడుగుతున్నారు. అలానే రైటర్ కమ్ డైరెక్టర్గా ఉన్న ఎంతో మంది ఈ విషయం గురించి నాతో మాట్లాడుతూ ఉన్నారు. రైటర్లకి తగిన గుర్తింపు, మద్దతు, రెమ్యునరేషన్ లేదంటూ చెబుతున్నారు. ఆ మాటల్లో నుంచే ఈ టాలెంట్ హంట్ పుట్టింది. కొత్త టాలెంట్ను గుర్తించేందుకు ఆహా సరైన వేదిక అని నేను బలంగా నమ్ముతున్నా. సరికొత్త కథలు ఇవ్వగలిగే సత్తా మీలో ఉంటే ఈ అవకాశం మీకే అంటూ ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు. రైటర్లను గుర్తించడమే కాకుండా వారిలో కొంతమందికి మాస్ మూవీ మేకర్స్ అమృత ప్రొడక్షన్స్ చేపట్టే ప్రాజెక్టులో పనిచేసే అవకాశం కూడా ఇవ్వనున్నారు. తద్వారా ఇండస్ట్రీలో ఓ మంచి కెరియర్ను నిర్మించుకునేందుకు ఇది యంగ్ రైటర్లకి మంచి అవకాశం కానుంది. ఇక ఈ టాలెంట్ హంట్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చని, ఎలాంటి అనుభవంతో సంబంధం లేకుండా కేవలం టాలెంట్ మాత్రమే అర్హతగా చూడబోతున్నట్లు ఆహా టీం చెప్పింది. ఆసక్తి ఉన్నవారు తాము చేసిన ప్రాజెక్టులను పంపించాలని తెలిపారు. అలా వచ్చిన వాటిలో క్రియేటివిటీ, ఒరిజినాలిటీ, సత్తా చూసి సెలెక్ట్ చేస్తామంటూ చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఆసక్తి ఉన్న క్యాండిడేట్లు ఈ కింద లింక్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.